అవును, మీ పేరు చెప్పలేదు. నా పేరు తెలియకుండానే కాఫీ షాప్కి వచ్చి కాఫీ తాగుతున్నారా నాతో? మనల్ని అర్థం చేసుకోవడానికి ఈ కప్ కాఫీ టైం సరిపోదంటారా? కాఫీ తాగే లోపల నా గురించి తెలుసుకుంటారనమాట. అయ్యో, అన్నీ కాకపోయినా కొన్నైనా తెలుసుకుందామని. ఇష్టాలని తెలుసుకొని ఏం చేస్తారేంటి? ఇప్పుడు రేపు మనకి పెళ్ళవుతుంది కదా, అప్పుడు నాకు నచ్చిన గిఫ్ట్ కాకుండా మీకు నచ్చిన గిఫ్ట్ ఇస్తేనే కదా మీరు హ్యాపీగా ఉండేది. అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయారా? ఒకవేళ మీరు నాకు నచ్చకపోతే? నాకు బాగా నచ్చిన అమ్మాయితో ఇలా కాఫీ తాగిన మూమెంట్స్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతాం. అంత బాగా ఏం నచ్చాను? అదేంటోనండి, కొంతమంది మాట్లాడితే బాగుంటుంది, కొంతమందిని చూస్తే బాగుంటుంది, కొంతమందిని నవ్వితే బాగుంటుంది. కానీ మీరు నవ్వినా చూసినా మాట్లాడినా చాలా బాగున్నారు. ఎవరినైనా ప్రేమించారా? నిజం చెప్పాలంటే ఒక 5 minutes ముందు వరకు ఏ అమ్మాయిని లవ్ చేయలేదు. లవ్ అంటే? లవ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. పెళ్ళైన తర్వాత జీన్స్ చేయొద్దు, ఫుడ్ తినొద్దు, జాబ్ చేయొద్దు అంటే నా వల్ల కాదు. పెళ్ళంటే ఇష్టాలను పంచుకోవడం అండి, చంపుకోవడం కాదు. బాగా మాట్లాడుతున్నారు. రేపు ఇంతలో నా మీద చూపించకపోతే? ప్రేమ కనబడదు కాబట్టి మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. అదే ప్రేమ కనిపించేదైతే మీరు ఎప్పుడూ ఇలా అడగరు. బాగా మాట్లాడుతున్నారు. నాకు కోపం ఎక్కువ. నాకు ఓపిక ఎక్కువ. నాకు కోపం ఎక్కువైతే కొడతా. ప్లీజ్, అందరి ముందు కొట్టకే. నాకు వంట సరిగ్గా రాదు, కానీ మ్యాగీ మాత్రం బాగా చేస్తా. సరే, అయితే లైఫ్ లాంగ్ మ్యాగీ తినాలన్నమాట. నన్ను బాగా చూసుకోవాలి మరి. ఈ కాఫీ మీదొట్టు, చాలా బాగా చూసుకుంటాం. కాఫీ అయితే అయిపోయింది మరి. ఇప్పుడు చెప్పు నా గురించి ఏం అర్థమైందో. హలో, అరే ఇక్కడే KFCలో ఉన్నా, కాఫీ తాగుతున్నా, 2 minutesలో వచ్చేస్తా, ఉండు. 2 minutes రా. ఓకే, బాయ్. అసలు మీరు అర్జునేనా? ఇంతసేపు మాట్లాడారా మీరు వచ్చి అడగగానే నేను కాదు అందాం అనుకున్నా, కాకపోతే మీరు వస్తుంటే చూడాలనిపించింది, మీతో మాట్లాడాలనిపించింది, మీతో కప్ కాఫీ తాగాలనిపించింది. నాకు దొరికిన ఈ చిన్న టైంలో మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాను. ఇక నేను నచ్చడం నచ్చకపోవడం మీ ఇష్టం. సారీ, బయట మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్తాం మరి. సీ యూ, బాయ్. వచ్చేస్తుంది. వీడేంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు? అమ్మో, ఇదేంది సీదా నా మీదకే వస్తుంది. ఆ రోజు తర్వాత ఈ రోజు కనిపించావేంటి? అంటే నీకు వంట రాదన్నావు కదా, నేర్చుకుందామని వెళ్ళా. మరి నేర్చుకున్నావా? ఆహా. పద వెళ్ళి నేర్చుకుందాం. సరే కానీ ఏం నేర్చుకుందాం చెప్పు. చికెన్, మటన్, ప్రాన్స్, ఓకేనా? అయ్యా, నాకు నాన్ వెజ్ అలవాటు లేదు కదా. మాకేమో వెజ్ అలవాటు లేదు. మరి వెజ్ లేదు, నాన్ వెజ్ లేదు, పోయి మ్యాగీ చేసుకుందాం దా.